హాయ్ అండి. పాలకూర కట్ చేసుకున్నాను, బాగా సన్నగా కడిగి పెట్టేశాను. దీన్ని చేసే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. దీన్ని ఫ్రై లాగా చేసుకుంటాము డిఫరెంట్గా. దీనికి తెల్లగడ్డ డిఫరెంట్గా చేస్తాము. తెల్లగడ్డ వేస్తాను, 1 ఆనియన్, మీరు కావాలంటే ఒక ఆనియన్ కూడా వేసుకోవచ్చు. మిక్సీకి వేసేస్తాము. కూరకు సరిపోయేంత కారం, దీనిలో కారం, ధనియాల పొడి 2 ఉంది, సరిపోయేంత సాల్టు, చిటికెడు పసుపు వేసి మిక్సీకి వేసుకుందాం. మిక్సీకి వేసుకున్నాక ఆ తర్వాత మన ప్రాసెస్ స్టార్ట్. ఆవాలు వేసాను, ఆయిల్ వేసాను, ఆవాలు వేసాను. కాసేపు వేగనిద్దాము. లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. జీలకర్ర, 1/2 స్పూన్ జీలకర్ర, ఇప్పుడు ఆనియన్ వేసుకుంటాను. ఆనియన్ వేగింది కదా, ఇలా పొడుగు పొడుగుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఆకు వేసాను. ఆల్రెడీ కట్ చేసాము, కాస్త వేస్తాను. కూరకు వేగింది కదా, ఇప్పుడు మనం వేసుకున్న తెల్లగడ్డ ఆనియన్ పేస్ట్ వేసుకున్నాం కదా, దాన్ని వేసి దీంట్లో వేసేస్తాం. వేసి ఆయిల్ బాగా వచ్చేట్టుగా మనం వేయించుకోవాలి. ఇలా కాసేపు బాగా వేగనిస్తాము. చపాతీకి కూడా బాగుంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. దీన్ని కాసేపు బాగా వేగనిస్తాం. మూత పెట్టేస్తాం కాసేపు. ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో చూడండి. కూర కూడా పచ్చి వాసన లేకుండా ఆయిల్ వేయించుకున్నాం కదా ఎక్కువగా. ఇప్పుడు కాసేపు మూత పెట్టేస్తాం. నేను ఒక టమాటా కూడా వేసానండి దీంట్లో చిన్నదిగా. సరే, పాలకూరకు ఫ్రై రెడీ అయిపోయింది.